ओके। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीरूपं साग्रजातां सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मत्समो नास्ति पापात्मा नपराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वामेव शरणं प्रभो। त्रिनादपि सुनीचेन तरोरिवा सहिष्णुना अमानिना मानदेन कीर्तनीया सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। हन्ताय मद्रिरबला हरिदासवर्यो यद्रामकृष्णचरणस्पर्शप्रमोदा मानं तनोति सहगो गणयस्तयोर्यत्पानीयशूयवशकन्दरकन्दमूलये। హరే కృష్ణ. సో ఈరోజు మనకు అసైన్ చేసిన వర్స్ శ్రీమద్ భాగవతం రెండో స్కందం 6వ చాప్టర్ 29వ శ్లోకం. 2-6-29. 2-6-29. సో ఇది మనము కాల్ అండ్ రిపీట్ చేద్దాము. ఎవరైనా ఒక్క డివోటీ అన్మ్యూట్ చేసి కాల్ అండ్ రిపీట్ చేయండి నాతో పాటు. ఆ తర్వాత మిగతా డివోటీస్ చెప్పవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉధిరయేత్. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓకే, ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకోండి. ततस्ते भ्रातर इमे प्रजाना ततः पतयो न वा ततस्ते भ्रातहिमे प्रजानां पतयो न वा अयजन् व्यक्तम् अव्यक्तं पुरुषं सुसमाहिताः अव्यजन् व्यक्तम् अव्यक्तं पुरुषं सुमामहिता। ततस्ते भ्रातर इमे प्रजानां पतयो न वा ततस्ते भ्रातर इमे प्रजानां पतयो न वा अयजन् व्यक्तम् अव्यक्तं पुरुषं सुसमाहिताः अयजन् व्यक्तमव्यक्तं पुरुषं सुमामहिता सुसमाहि। ततस्ते भ्रातर इमे प्रजानां पतयो न वा
తతస్తే భ్రాతర ఇమే ప్రజానాం పతయో నవ. అయజన్ వ్యక్తం అవ్యక్తం పురుషంసు సమాహితాః. అయజన్ వ్యక్తమవ్యక్తం పురుషం సుసమహితా. థ్యాంక్ యూ మాతాజీ. వేరే డివోటీస్ చెప్పండి. हरे कृष्ण प्रभु जी प्रणमालु प्रभु जी। ततस्ते ततस्ते भरतर हिमे प्रजानां पतयो नव। अयजं व्यक्तम् अव्यक्तं पुरुषं समाहितः। हरे कृष्ण प्रभु जी। ప్రణామాలు ప్రభుజీ. ప్రణామాలు. తతస్తే భ్రాతరైమే ప్రజానాం పతయో నవాం అయజన్ వ్యక్తమవ్యక్తం పురుషం సు సమాహిత. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. తతస్తే భ్రాతర ఇమే ప్రజానాం పతయో నవ అయజన్ వ్యక్తమవ్యక్తం పురుషం సుసు సమాహితః. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. తతస్తే భారత ఇమే ప్రజానాం పతయో నవ అయజన్ వ్యక్తమవ్యక్తం పురుషం సహమహితః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. తతస్తే భ్రాతర ఇమే ప్రజానాం పతయో నవ అయజన్ వ్యక్తం అవ్యక్తం పురుషం సమాహితః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. తతస్తే భ్రతర ఇమే ప్రజానాం పతయో నవ అయజాన్ వ్యక్తం అవ్యక్తం పురుషం సుసమాహితః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. తతస్తే భ్రాతర ఇమే ప్రజానాం పతయో నవ అయజన్ వ్యక్తం అవ్యక్తం పురుషం సుసమాహితాః. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. తతస్తే భ్రాతర ఇమే ప్రజానాం పతయో నవ అయజన్ వ్యక్తం అవ్యక్తం పురుషం సుసమాహితః. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, మాతాజీ, ధన్యవాదాలు. సో ఈరోజు మనకు ఇచ్చిన చాప్టర్ పేరు పురుష సూక్త కన్ఫర్మ్డ్ ఇన్ శ్రీమద్ భాగవతం. సో దీని యొక్క మీనింగ్ చదువుదాం ఫస్ట్. ట్రాన్స్లేషన్. My dear son, thereafter your 9 brothers, who are the masters of living creatures, perform the sacrifice with proper rituals to satisfy both the manifested and non-manifested personalities. 2629. సో ఇక్కడ బ్రహ్మ చెప్తున్నారనమాట. పుత్ర, తదనంతరము ప్రజాపతులకు నీ 9 మంది సోదరులు వ్యక్త పురుషులు ఇరువురిని సంతృప్తి పరచుటకు విధి విధానముగా యజ్ఞమును నిర్వహించిరి. సో ఇది ఈరోజు యొక్క దాని మీనింగ్, శ్లోక యొక్క మీనింగ్, అర్థం. సో ఇక్కడ అసలు ఈ చాప్టర్ పురుష సూక్త కన్ఫర్మ్డ్. ఇది తెలుగులో మనకేమని చెప్పారు? పురుష సూక్త నిర్ధారణము. సో మీరు ఎప్పుడైనా మీరు విష్ణు ఆలయానికి వెళ్ళినా సరే, లేకపోతే ఏదైనా యజ్ఞం చేసినా సరే, ఎప్పుడన్నా విష్ణు ఆలయంలో విష్ణు భగవాను స్థాపించేటప్పుడు, డీటీ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు, నారాయణ టెంపుల్స్లో లేకపోతే యజ్ఞాలు చేసేటప్పుడు ఈ యొక్క పురుష సూక్త ప్రేయర్స్ అనేది చదువుతారనమాట. అవి ఇలా ఉంటాయి. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అయతిష్ట దశానుగులం. సో ఇట్లా ఆ మీటర్ ప్రకారం పర్ఫెక్ట్గా అట్లా రిసైట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మన ఆచార్యస్ ఏం చెప్పారంటే,
ఈ యొక్క పురుష సూక్త ప్రేయర్స్ యాక్చువల్లీ ఇది భాగవతంలో కూడా ఈ చాప్టర్లో ఇప్పుడు మనం ఉన్న చాప్టర్లో ఒక్కొక్క శ్లోకం ఈ పురుష సూక్త ప్రేయర్స్ కి మ్యాపింగ్ అవుతుంది అనమాట. సేమ్ పురుష సూక్త ప్రేయర్స్ ఏవైతే ఉంటాయో ఈ భాగవతంలో ఈ యొక్క శ్లోకాలు కూడా సేమ్ మీనింగ్ లో ఉన్నాయన్నమాట. అట్లా చాలా మీనింగ్స్ ఉన్నాయన్నట్టు. యాక్చువల్గా ఈ పురుష సూక్త ఎక్కడి నుంచి వచ్చింది? ఇది యాక్చువల్లీ వేదిక్ స్క్రిప్చర్ లో ఉందన్నమాట. ఋగ్వేద 17:91-16. సో ఎవరైనా ఋగ్వేద ఉంటే ఆ ఋగ్వేదలో 10.7.90.1-16 ప్రేయర్స్ పురుష సూక్త ప్రేయర్స్ అంటారు. ఇది యజుర్వేదాలో కూడా చెప్పబడింది అనమాట. అయితే ఈ మన శిల ప్రభుపాద ఏం చేశారు, ఈ చాప్టర్ పేరు వచ్చేసి పురుష సూక్త నిర్ధారణ అని పెట్టారనమాట. ఎందుకంటే భాగవతం కూడా ఈ పురుష సూక్త ప్రేయర్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. మళ్ళీ ఇంకోటి, ఇక్కడ పురుష అనేది ఈ పురుష సూక్త ఎవరిని స్తుతిస్తుంది? గర్భోదకశాయి విష్ణు. ఓకే, సో మనకి యాక్చువల్గా కృష్ణ భగవానుడు నుంచి ఫస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి బలరాం నుంచి మళ్ళీ ఎక్స్పాన్షన్ వచ్చేసి ఆది చతుర్వ్యూహ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, వాసుదేవ. ఆ ఆది చతుర్వ్యూహ సంకర్షణ నుంచి నారాయణ వస్తాడు. ఆ నారాయణ నుంచి మళ్ళీ ద్వితీయ చతుర్వ్యూహ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, వాసుదేవ. ఆ ద్వితీయ చతుర్వ్యూహ నుంచి మనకి లీలావతారాస్, రామలీల, తర్వాత నరసింహస్వామి, వామన దేవుడు, అన్ని లీలలు చేసినాయన్ని లీలావతారాస్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ ద్వితీయ సంకర్షణ నుంచి వస్తున్నాయి. తర్వాత గుణావతారాస్, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, వీళ్ళు ముగ్గురు కూడా గుణావతారాలుగా వస్తున్నారు. ఎక్కడి నుంచి? ద్వితీయ సంకర్షణ నుంచి. ఆ తర్వాత శక్త్యావేశ అవతార్. ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడంటే కొందరికి ఆ శక్తులు ప్రసాదిస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పరశురాముడు కూడా ఒక శక్త్యావేశ అవతార్. తర్వాత మన నారదుడు, అట్లా భరత్ మహారాజు, వీళ్ళందరూ కూడా శక్త్యావేశ అవతార్. అట్లాగే పురుషావతారాస్. సో పురుషావతారాస్ 3 ఉన్నాయన్నమాట. కారణోదశాయ విష్ణు అంటే మహావిష్ణు. ఆ మహావిష్ణువు నుంచి ఆయన శ్వాస తీసుకొని ఆయన శ్వాస వదులుతూ ఉంటే ఆయన యొక్క ముక్కు ద్వారా, ఆయన యొక్క బ్రీతింగ్ ద్వారా, ప్లస్ ఆయన యొక్క రోమాల్లో రంధ్రాల నుంచి, చర్మంలో రంధ్రాల నుంచి మనకైతే చెమట వస్తుంది. కానీ భగవంతుడికి అక్కడి నుంచి ఏమొస్తున్నాయి? ఒక్క బ్రహ్మాండం పుడుతుంది అనమాట. ఆయన గాలి ఇట్లా వదులుతున్నప్పుడు బ్రహ్మాండాలు, కొన్ని కోట్లాది బ్రహ్మాండాలు పుడుతున్నాయి. అందులో మళ్ళీ ఏం చేస్తాడు? ఈ మహావిష్ణు ఆర్ కారణోదశాయ విష్ణు మళ్ళీ ఒక్కొక్క బ్రహ్మాండంలోకి ఎంటర్ అయి గర్భోదకశాయ విష్ణులా ఉంటాడు అనమాట. అంటే ప్రతి ఒక్క బ్రహ్మాండానికి ఒక గర్భోదకశాయ విష్ణు ఉంటాడు. ఈ పురుష సూక్త ప్రేయర్స్ చెప్పేది ఆయనను స్తుతిస్తున్నారనమాట. ఆ గర్భోదకశాయ విష్ణుని స్తుతిస్తున్నారు. ఆ గర్భోదకశాయ విష్ణు నాభి నుంచి ఒక తామర పువ్వు, అందులో నుంచి ఆ పద్మంలో నుంచి బ్రహ్మ పుడతాడు. బ్రహ్మకు కోపం వచ్చినప్పుడు ఆయన నుదురు నుంచి శివుడు పుడతాడు. రైట్. ఆ తామర పువ్వు ఆయన యొక్క నాభి నుంచి వచ్చినప్పుడు ఆ తామర పువ్వుకి మధ్యలో ప్లస్ ఆయన యొక్క నాభి మధ్యలో స్టెమ్ ఉంటుంది. స్టెమ్ ఏమంటారు తెలుగులో? కాండం అంటారు. కాండం. ఎస్, థ్యాంక్ యూ ప్రభు. సో ఆ కాండం మధ్యలో ఈ 14 లోకాలు ఉన్నాయన్నమాట. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల, తర్వాత భూమి, భూవర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక. ఈ 14 లోకాలు వచ్చేసి ఆ కాండంలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు సపోజ్ మనం ఒక పువ్వు తెంచేటప్పుడు ఆ పువ్వు ఒక రిక్క ఉంటుంది చూడండి, చెట్టుకు కట్టుకొని ఆ రిక్క అందులో ఆ సందులో ఉన్నాయి ఇవన్నీ. అంటే అంత పెద్ద తామర పువ్వు, అంత పెద్ద కాండం ఆయన నాభి నుంచి వచ్చిందనమాట. సో చూసారు కదా, ఈ పురుష సూక్త ప్రేయర్స్ ఎవరిని స్తుతిస్తుంది? గర్భోదకశాయ విష్ణు, ఆయనను స్తుతిస్తున్నారనమాట. సో ఆ తామర పువ్వు నుంచి బ్రహ్మ, తర్వాత ఆయన కోపంలో వచ్చిన శివుడు, రుద్రుడు, ఆ తర్వాత మళ్ళీ ఈ గర్భోదకశాయ విష్ణు నుంచి క్షీరోదకశాయ విష్ణు, పాల సముద్రంలో శయనిస్తూ ఉన్న క్షీరోదకశాయ విష్ణు
వస్తాడనమాట. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దాం, వెనక్కి వెళ్ళి చెప్పుకుందాం. చూడండి, ఈ ప్రేయర్స్ ఎవరికి చేస్తున్నామని మనకు అర్థం కావాలి. సో ఇప్పుడు ఈ బ్రహ్మాండం ఉంది. ఈ బ్రహ్మాండం అంటే ఒక భూమి కాదు. ఓకే, ఈ భూమిలో భూమి, తర్వాత నక్షత్రాలు, తర్వాత అన్ని గ్రహాలు, మనం చూసే ప్రతి ఒక్క నక్షత్రము, సూర్యుడు, చంద్రుడు, ఈ బ్రహ్మాండంలో అన్ని కలుపుకొని ఒక గోళం. ఓకే, ఇదంతా ఒక బ్రహ్మాండం, ఒక గోళం. ఇదొక ఆమ్, పోపు గింజ అనుకోండి, ఒక పోపు గింజ లాగా ఊహించుకోండి. ఇట్లా ఒక బస్తా నిండా ఒక కొన్ని కోట్ల పోపు గింజలు కడితే ఎన్ని ఉంటాయి? కొలవలేనన్ని బ్రహ్మాండాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ గర్భోదకశాయి విష్ణు ఓన్లీ ఈ బ్రహ్మాండానికే, మళ్ళీ ఇంకో బ్రహ్మాండానికి ఇంకో గర్భోదకశాయి విష్ణు, అట్లా ఎన్ని కోట్ల గ్రహాలు, యూనివర్సెస్ ఉన్నాయో అన్ని కోట్ల బ్రహ్మాండాల్లో ఈ గర్భోదకశాయి విష్ణు ఉంటాడనమాట. సో ఆయనని స్తుతిస్తూ ఈ ప్రేయర్స్ చేస్తున్నారు. సో అవన్నీ ఏం చేస్తున్నాయి? అవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? మహావిష్ణువు నుంచి వచ్చాయి. ఆయనే కారణోదకశాయి విష్ణు. ఆ కారణోదకశాయి విష్ణు శ్వాస తీసుకొని వదిలినప్పుడు ఇన్ని బ్రహ్మాండాలు వచ్చాయి. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? సంకర్షణ నుంచి వచ్చాడు. ఆ సంకర్షణ ఎక్కడి నుంచి వచ్చాడు? నారాయణ నుంచి. ఆ నారాయణ ఎక్కడి నుంచి వచ్చాడు? మళ్ళీ ఆ, ఆది సంకర్షణ నుంచి. ఆ ఆది సంకర్షణ ఎక్కడి నుంచి వచ్చాడు? బలరాం. బలరాం ఎక్కడి నుంచి వచ్చాడు? కృష్ణ నుంచి. సో ఇది హైరార్కీ. సో ఆయనను స్తుతిస్తూ ఈ యొక్క ప్రేయర్స్ అన్నమాట, పురుష సూక్త ప్రేయర్స్. సో అది ఈ చాప్టర్ యొక్క మెయిన్ అర్థం. అయితే ఇక్కడ నారదుడు అడుగుతున్నాడు అనమాట, ఈ సృష్టి అంతా ఎలా జరిగింది, ఈ సృష్టికి కారణం ఎవరు, ఎలా జరుగుతుంది ఇదంతా అంటే, మనం చూసాం కదా లాస్ట్ 2 చాప్టర్స్ లో అసలు క్రియేషన్ ఎలా అయింది, ఈ యొక్క మొత్తము సృష్టి ఎలా జరిగింది. కృష్ణ భగవానుడు మొదటి సృష్టి చేస్తాడు, ఆ తర్వాత బ్రహ్మ వచ్చేసి రెండో సృష్టి చేస్తున్నాడు అనమాట. ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ చేస్తున్నాడు. ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో తర్వాత మళ్ళీ అన్ని కారణాలకు కారణం ఎవరు, ఆ చాప్టర్ చూసాం మనం. ఆ చాప్టర్లో నారద ముని ఒక ప్రశ్న వేస్తాడు. ఓకే, ఆ ప్రశ్న అదొకసారి చూద్దాం మనం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. సో అది మనకు 252 2.5.2. సో ఈ శ్లోకం నుంచి వచ్చాం. ఈ 252లో నారదుడు ప్రశ్న వేస్తున్నాడు అనమాట. యద్రూపం యదధిష్టానం యత సృష్టం ఇదం ప్రభో యత్ సంస్థం యత్ పరం యచ్చ తత్తత్వం వద తత్వతః. ఏంటా ప్రశ్నలు? 6 ప్రశ్నలు వేశారు ఈ శ్లోకంలో. ఎవరు? నారదముని వాళ్ళ తండ్రి అయిన బ్రహ్మతోని ఈ 6 ప్రశ్నలు అడుగుతున్నాడు. యద్రూపం, ఈ యొక్క బ్రహ్మాండానికి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అసలు ఈ బ్రహ్మాండం యొక్క లక్షణాలు ఏంటి? యదధిష్టానం, ఈ బ్రహ్మాండానికి షెల్టర్ ఎవరు, ఈ బ్రహ్మాండాన్ని కాపాడేది ఎవరు, మూల పురుషులు ఎవరు? యత సృష్టం, ఈ బ్రహ్మాండం ఎలా సృష్టించబడింది? తర్వాత యత్ సంస్థం, ఇది ఎలా కన్జర్వ్ అవుతుంది, దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ప్లస్ ఇది ఉద్భవించడం ఎలా జరుగుతుంది, మళ్ళీ తర్వాత దీని నాశనం కూడా జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది? యత్ పరం, ఇది ఈ బ్రహ్మాండం మొత్తం దేని మీద డిపెండ్ అయి ఉంది, దేనికి పట్టుకొని ఉంటుంది ఇది. యచ్చ, తర్వాత ఈ బ్రహ్మాండం మొత్తం ఇంగ్రీడియంట్స్ ఏంటి, అసలు దీంట్లో ఉన్న ఇవన్నీ ఏం కలిసి ఉన్నాయి, దీంట్లో దేంతో తయారు చేయబడింది ఇదంతా. ఈ 6 ప్రశ్నలు ఇస్తాడనమాట. ఈ 6 ప్రశ్నల్లో 6వ ప్రశ్న, ఈ బ్రహ్మాండం అంతా దేనితో తయారు చేయబడింది అని, అది నాకు ఆన్సర్ ఇప్పుడు చెప్తున్నాడు ఈ చాప్టర్లో. సో ఆయన ప్రశ్న పాత చాప్టర్లో చేస్తే, బ్రహ్మ వచ్చేసి దానికి ఆన్సర్ ఇప్పుడు చెప్తున్నారు ఈ చాప్టర్ అన్నమాట. ఈ చాప్టర్ అంతా ఎలా చేయబడింది అనేది ప్రశ్న. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ గర్భోదకశాయి విష్ణు ఎవరైతే మనం ఇంతసేపు ఈ పురుష సూక్త ప్రేయర్స్ చెప్తున్నామో, ఈ గర్భోదకశాయి విష్ణు గర్భావోషంలో పడుకొని ఆయన నాభి నుంచి ఈ తామరపు వచ్చి ఆ గర్భోదకశాయి విష్ణు యొక్క సటిల్ సెన్స్ ఆర్గన్స్, అంటే
సూక్ష్మ సెటిల్ అంటే ఎస్ ఆయన యొక్క సూక్ష్మ ఇంద్రియాలు. ఈ మనకు కర్మేంద్రియాలు ఉంటాయి, సూక్ష్మేంద్రియాలు ఉంటాయి. అట్లా భగవంతుని యొక్క గర్భోదశాయి విష్ణు యొక్క సూక్ష్మ ఇంద్రియాలు ప్లస్ భగవంతుని యొక్క ఇంద్రియాలు ప్లస్ ఎలిమెంట్స్ చుట్టుపక్కల ఉన్న పదార్థాలు, ఆ గర్భోదశాయి విష్ణు యొక్క యాక్చువల్ ఇంద్రియాలు లైక్ మన కళ్ళు, చర్మము, నాలుక, చెవులు, ఇట్లా ముక్కు, ఇలా ఎలా ఉందో భగవంతుడు కూడా అలా ఉంది. వాటి ద్వారా సెన్స్ దేవతాస్ అంటే ఈ యొక్క ఇంద్రియాలకు ఇంద్రియ దేవతలు, తర్వాత సటిల్ సెన్స్ ఆర్గన్, ఈ యొక్క సెన్స్ ఆర్గన్స్ కూడా అంటే భగవంతుని యొక్క ఇంద్రియాలు ప్లస్ విరాట రూప ప్లస్ జీవ మనందరం. సో ఇట్లా వస్తున్నాయి అన్నమాట. సో దాంట్లో మనకి 1వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు ఏం చెప్పారు? సప్తధాతుస్ అంటే ఏంటి? భగవంతుని యొక్క ఆర్గన్సే అన్నిటికీ మూలం. ఇప్పుడు మనకు ప్రశ్న ఇక్కడ నారదుడు ఏం ప్రశ్న అడిగాడు? ఈ బ్రహ్మాండం అంతా దేంతో చేయబడింది, దేంతో ఉంది? ఈ పదార్థాలన్నీ ఏంటి? ఇక్కడ ఉన్న పదార్థాలన్నీ ఎట్లా వచ్చాయి? సో ఈ పదార్థాలన్నీ ఎట్లా వచ్చాయంట? 7 సప్తధాతుస్ అంటే 7 ధాతువులు. అవి ఏంటట? 7 వేదిక్ మీటర్స్. మనము వేదాలలో 7 రకాల మీటర్స్ తో చదవచ్చు అనమాట. ఆ 7 మీటర్స్. తర్వాత ఈ గర్భోదశాయ విష్ణు శరీరం నుంచి, ఆయన యొక్క బాడీ నుంచి ఏమొచ్చాయంట? యాక్టివ్ ప్రిన్సిపల్స్, పవర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఎవరికి ఏ పని చేయాలన్నా కూడా, ఎవరికైనా సరే, దేవతలకి అందరికీ కూడా ఏది పని చేయాలన్నా ఇక్కడ ఆ పవర్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుని బాడీ నుంచి వచ్చిందంట. తర్వాత ఈ యొక్క భగవంతుని యొక్క వెంట్రుకలు, ఆయన యొక్క గడ్డం నుంచి ఏమొచ్చిందట? క్లౌడ్స్ అంటే మేఘాలు. భగవంతుని యొక్క గోర్ల నుంచి ఏమొచ్చిందంట? మెరుపు, మళ్ళీ మన ఖనిజాలు, తర్వాత మెటల్స్ అంటే ఈ ఉక్కు, తర్వాత స్టీల్, తర్వాత గోల్డ్, బంగారము, ఇటువంటి అన్ని అన్నమాట. సో ఇప్పుడు మనము ఐరన్ ఏమంటారు? ఇనుము ప్రభుజీ. ఇనుము. ఇనుము. సో ఇనుము, ఇలాంటి అన్ని, ఈ మెటల్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చాయంట? భగవంతుని గోర్ల నుంచి వచ్చాయంట. భగవంతుని గోర్లు ఎంత స్ట్రాంగ్ చూడండి. తర్వాత భగవంతుని యొక్క భుజాల నుంచి ఏమొచ్చాయి? ఈ లోకపాలాస్. ఎవరినైతే ఈ ప్రజలందరినీ రక్షించే ప్రజాపతులు ఎక్కడి నుంచి వచ్చారు? లోకపాలందరూ భగవంతుని యొక్క భుజాల నుంచి వచ్చారు. ఈవెన్ దేవతలు కూడా, దేవుళ్ళు. భగవంతుని యొక్క అడుగులు ఏంటంట? భూర్భువర్ స్వర్గలోక. ఒకటి ఈ భూలోక, తర్వాత భూవర్లోక, ఆ తర్వాత స్వర్గలోక. భగవంతుని యొక్క అడుగులు. భగవంతుని యొక్క పాదపద్మాలు ఏంటంట? రక్షణ. ప్రతి ఒక్కరికి ఏ కోరిక తీరాలన్నా సరే, ప్రతి ఒక్కరికి రక్షణ ఎక్కడి నుంచి వస్తుందట? భగవంతుని పాదపద్మాల నుంచి. తర్వాత ఓకే, మనము మన మలం విసర్జన ఉంటుంది కదా, అక్కడి నుంచి ఏమొచ్చిందంట? మత్సర అంటే ఎన్వి, అసూయ, తర్వాత మిస్ఫార్చ్యూన్ అంటే అదృష్టం, దురదృష్టం. సో అసూయ, దురదృష్టము, మరణము, తర్వాత నరకము, ఇవన్నీ భగవంతుని యొక్క ఇవాక్యుయేషన్ ఆర్గన్ నుంచి వచ్చాయన్నమాట. తర్వాత భగవంతుని యొక్క వెనుక భాగం ఏంటి? ఫ్రస్ట్రేషన్, ఇగ్నరెన్స్ అండ్ ఇమ్మోరాలిటీ. చెడు అలవాట్లు, తర్వాత అజ్ఞానము, తర్వాత కోపాగ్నులు, అవన్నీ కూడా భగవంతుని యొక్క వెనుక భాగం నుంచి వచ్చాయి. భగవంతుని కూడా వెజల్స్, ఇప్పుడు మనకు నరాలు ఉంటాయి కదా, ఆ నరాల నుంచి ఏమొచ్చాయంట? రివర్స్ అండ్ రివులెట్స్. అంటే నదులన్నీ కూడా దేని నుంచి ప్రొడక్ట్స్ అయ్యాయి? భగవంతుని యొక్క నరాల నుంచి, రక్తనాళాల నుంచి. తర్వాత భగవంతుని యొక్క ఎముకల నుంచి గుట్టలు వచ్చాయి. భగవంతుని యొక్క కడుపు నుంచి సముద్రం,
సముద్రము ప్లస్ మనం తినే ఆహారంలో జ్యూస్. ఇప్పుడు సపోజ్ మనం మ్యాంగో తిన్నాం అనుకోండి, దాని లోపల రసం ఏంటి ఎక్కడి నుంచి వస్తుందంట? భగవంతుని యొక్క కడుపు నుంచి వస్తుందంట. ప్రధాన ప్లస్ డిస్ట్రక్షన్. ఈ ఈ ఈ ఈ మొత్తం బ్రహ్మాండం తర్వాత దీన్ని డిస్ట్రాయ్ అంటే ముందు క్రియేషన్ జరుగుతుంది, ఆ తర్వాత డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది. డిస్ట్రక్షన్ అంటే అన్నీ తీసేయడం అనమాట. ప్రళయం. ఇవన్నీ భగవంతుని యొక్క కడుపు నుంచి నడుస్తుంది. భగవంతుని యొక్క హృదయం, ఆయన యొక్క హృదయం నుంచి మైండ్ అనేది ఉద్భవించింది, మనస్సు. భగవంతుని యొక్క చిత్తం, అక్కడి నుంచి ధర్మ, తర్వాత నిజము, తర్వాత జ్ఞానము, ఈ మూడు అక్కడి నుంచి వచ్చాయి. సో ఇది మనకు ఫస్ట్ 12 శ్లోకాల్లో చెప్పారు. ఆ తర్వాత ఏకపాద విభూతి, త్రిపాద విభూతి, ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట 18 నుంచి 22 శ్లోకాల వరకు. సో ఏకపాద విభూతి అంటే ఏంటి? సో ఈ మొత్తం క్రియేషన్, మనంతా క్రియేషన్ గురించే మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఇదంతా దేంతో చేయబడింది అని. సో ఈ మొత్తం క్రియేషన్లో మీరు 4 భాగాలు చేసుకోండి. ఓకే, ఆధ్యాత్మిక లోకాలన్నీ 3 భాగాలు ఉంటాయి. ఒక భాగం వచ్చేసి ఈ యొక్క ప్రాపంచిక లోకం. సో ఈ ప్రాపంచిక లోకాన్ని ఏకపాద విభూతి అంటారు. ఆధ్యాత్మిక ప్రపంచం 3 భాగాలుగా ఎక్కువగా ఉంది, త్రిపాద విభూతి. ఓకే, దీంట్లో డిఫరెన్సెస్ చెప్తున్నారనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఏ యూనివర్సిటీలో ఇవ్వరు ఇది. సో మనకి ఈ జన్మ, మృత్యు, జరావ్యాధి ఎక్కడ ఉంటుంది? ఏకపాదాలని ఇక్కడే ఉంటుంది, ఈ ప్రాపంచిక లైఫ్లోనే ఉంటుంది. త్రిపాద విభూతి అంటే భగవంతుని యొక్క ధామాల్లో ఇవి ఉండవు. తర్వాత ఇక్కడ ఎవరెవరు నివసిస్తారంట? ఏకపాద విభూతిలో గృహమేధీస్, అభృత్ వ్రతాస్. గృహమేధీస్, గృహస్థ వేరే, గృహమేధి వేరే. ఎవరైతే పెళ్లి చేసుకొని వాళ్ళ సుఖం కోసం లైఫ్ గడుపుతుంటే వాళ్ళందరూ గృహమేధీసే. గృహస్థాస్ అంటే ఎవరంటే ఒక భార్య, ఒక భర్త కలిసి కృష్ణ భగవానుని సేవించి వాళ్ళ కన్న పిల్లలు కూడా కృష్ణ భగవానుని భక్తిలో పెంచడము, తర్వాత కృష్ణ భగవానుని చాంటింగ్, తర్వాత భగవంతునికి నచ్చిన విధంగా భగవంతునికి సేవ చేయడము గృహస్థ లక్షణం. ఇవి కాక ఇంకేం చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా గృహమేధీస్ అనమాట. సో వాళ్ళు ఏకపాద విభూతిలో ఉంటారు, అంటే ఈ ప్రాపంచిక లైఫ్లో. త్రిపాద విభూతి అంటే స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక ప్రపంచం, గోలోక, బృందావన్, వైకుంఠ, ఇవన్నీ కూడా త్రిపాద విభూతిలో ఉంటాయి అన్నమాట. సో భగవంతుడు ఎవరికి ఎక్కువ ఇష్టం పడతాడు? త్రిపాద విభూతిలో ఉన్న వాళ్ళకి. ఎవరైతే భగవద్ధామంలో వాళ్ళంటే బాగా ఇష్టం. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరంట? ఈ ఏకపాద విభూతిలో, ఈ ప్రాపంచిక లైఫ్లో నేను గొప్ప, ఇక్కడ నేను లార్డ్, నేను స్వామిని, నేను అధికారిని, నేను ఎంజాయ్ చేయాలి అని అనుకునే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారంట. ఎవరైతే భగవంతుని యొక్క శుద్ధ భక్తి చేస్తారో వాళ్ళు త్రిపాద విభూతిలో ఉంటారు, వైకుంఠ, గోలోక, బృందావన్ అట్లా. భయం అనేది ఓన్లీ ఈ మెటీరియల్ వరల్డ్నే ఉంటుంది. ఏది? ఈ ప్రాపంచిక లైఫ్లోనే భయం అనేది ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక లైఫ్లో భయం అనేది ఉండదు. మతిమరుపు కూడా ఓన్లీ ఇక్కడే ఉంటుంది. ఆ మతిమరుపు కూడా ఎందుకు వస్తుందంట? అవిద్య ద్వారా. జ్ఞానం లేకుంటే అవిద్య అంటారనమాట. మీరు ఏం చదువుకున్నా సరే భగవతత్వ జ్ఞానం లేకపోతే అవిద్య కిందికే వస్తుంది. సో మతిమరుపు అనేది అవిద్య ఈ ఓన్లీ ఏకపాద విభూతిలోనే ఉంటుంది, ప్రాపంచిక లైఫ్. తర్వాత త్రిపాద విభూతి భగవత్ ధామంలో ఇటువంటిది ఏమీ కనపడదు, మతిమరుపు ఉండదన్నమాట. ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఒక వంతు ఉంటే 3 వంతులు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నారు. సచ్చిత్ ఆనంద ఎక్స్పీరియన్స్. సచ్చిత్ ఆనంద. ఓకే, సత్ అంటే ఎటర్నల్. ఎటర్నల్ అంటే ఎల్లప్పుడూ ఉండేది సత్. చిత్ అంటే మన యొక్క కాన్షియస్నెస్, మన యొక్క చైతన్యం. ఆనంద అంటే బ్లిస్, మన యొక్క ఆనంద అనుభూతి. ఇది ఇక్కడ చాలా తక్కువగా ఉంటుందట ఈ ప్రాపంచిక లైఫ్లో. త్రిపాద విభూతిలో చాలా 100% చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనమందరం భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఆల్రెడీ 3 వంతు వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, 1 వంతు వాళ్ళే మిగిలిపోయారు ఇక్కడ. చూడండి, 1 వంతు వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. లక్షల కోట్ల 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 జీవరాశులు ఉన్నారు ఇక్కడ, రైట్? సో ఇదంతా ఏకపాద, త్రిపాద విభూతి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే హూమ్ ఆర్ దే మెంట్ ఫర్?
The spiritual world is for Aprajanam, those who are not meant for rebirth. And material world, Ekapada, is for Grihamedis and Abhritvratas. అది మనం ఆల్రెడీ చూసాము. ఓకే, ఎవరైతే ఇక్కడ నేను ఎంజాయ్ చేయాలి, ఆ, ఎవరైతే నేను స్వామిని, నేను అధికారిని, రైట్, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నేనే సాల్వ్ చేసుకుంటాను, అట్లా అనుకునే వాళ్ళందరూ ఈ ప్రాపంచిక లైఫ్లో ఉంటారు. నేను కాదు స్వామి, భగవంతుడు స్వామి. భగవంతుని యొక్క భక్తితో సేవలో ఉంటాను. నాకు ఎన్ని కోట్ల సంపాదన ఉన్నా సరే నేను భగవంతుని గురించే ఖర్చు చేస్తాను. సి, ఇక్కడ గురు మహారాజ్ ఏం చెప్తారంటే, మన దగ్గర ఎంత సంపద ఉంది అనేది ముఖ్యం కాదంట. మన దగ్గర ఎంత బలం ఉంది, ఎంత విద్య ఉంది, అది ముఖ్యం కాదంట. మనము మన దగ్గర ఉన్న విద్యను ఏం చేస్తున్నాం, మన దగ్గర ఉన్న బలంతో ఏం చేస్తున్నాం, అది మ్యాటర్స్, రైట్. సి, కొందరికి చాలా ధనం ఉందనుకోండి, కొందరికి ధనం లేదనుకోండి, అది అసలు పట్టించుకోవాల్సిన విషయం కాదు. ఆ ధనంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, రైట్. కొందరు ఆ ధనంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, రకరకాల ప్రదేశాలు తిరిగి ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, రైట్. ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉండదు కానీ ట్రై చేస్తున్నారు. కొందరు ఏం చేస్తున్నారు, ఆ ధనంతో మందు తాగడము, మాంసాహారం తినడము, ఇట్లా చేస్తున్నారు. సో అట్లా నేనే ఎంజాయ్ చేయాలి, నేనే తిరగాలి, నేనే అన్ని తిరిగి చూడాలి అని ఇట్లా అనుకునే వాళ్ళు వాళ్ళ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనమాట. కానీ ఎంత పెద్ద ధనవంతుడైనా సరే, ఎంత కోట్లాధికారి అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ అతను అన్ని భగవంతుని భక్తి కోసం వాడుతున్నాడు అనుకోండి, అది పర్వాలేదు. ఇప్పుడు మన ఇస్కాన్ డివోటీ అంబరీష్ మహారాజ్ ఉన్నాడు. అంబరీష్ మహారాజు ఫోర్డ్ మోటార్స్ కంపెనీకి అధిపతి. సో ఆయన దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. సో ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ప్రభుపాద ఒక పెద్ద టెంపుల్ నిర్మించాలని ప్రభుపాద అనుకున్నారనమాట. సో ఆయనే మాయాపూర్ టెంపుల్లో పెద్ద టెంపుల్, మాయాపూర్ టెంపుల్ ఆయనే నిర్మిస్తున్నాడు అనమాట. ఆయన ఒకసారి ప్రతి టెంపుల్కి వచ్చేసి ఫండ్ రేజింగ్ అంటే డబ్బును ఇవ్వమని అడుగుతున్నాడు. ఆయన చెప్పాడు అనమాట, నా దగ్గర అంత పైసలు ఉన్నాయి, నా దగ్గర లక్షల కోట్లు ఆల్రెడీ ఉన్నాయి, ఆ టెంపుల్ కట్టాలంటే మొత్తం నేనే కట్టగలుగుతాను, నా పైసలతో నేను కట్టగలను, ఇంకా పైసలు మిగులుతాయి నాకు, కానీ మీ అందరికి కూడా ఛాన్స్ ఇవ్వడానికి నేను వస్తున్నాను. చూడండి, ఆయనే అంత పెద్ద కోట్లు, ఆయన సపరేట్ ఏరోప్లేన్ కొనుక్కోగలడు, ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలడు, అన్ని కోట్లు అవన్నీ ఉన్నాయి. ప్లస్ ఆయన సరైన పద్ధతిలో అవన్నీ పెట్టి అంత పెద్ద టెంపుల్ నిర్మిస్తున్నారు. ఇంకా ఆ టెంపుల్లో వరల్డ్లో పెద్ద టెంపుల్, ప్రపంచం మొత్తంలో అది పెద్ద టెంపుల్, ప్రపంచం మొత్తంలో అతిపెద్ద డీటీస్ విగ్రహాలు. ఈవెన్ టెంపుల్ ముందట విజయ విగ్రహాలు కూడా ఎంత ఎత్తుంటాయంటే, మనం మామూలుగా చూసే ఏ టెంపుల్ విష్ణు ఆలయంలో విజయతో పోలిస్తే ఒక 15-20 టైమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంత పెద్ద సైజు విజయ. ఓకే, ఆ టెంపుల్ ముందట ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఇదంతా మాయాపూర్ టెంపుల్, మన ఇస్కాన్ టెంపుల్ 3 కిలోమీటర్స్, 3 గజాలు 300 గజాలు అట్లా కాదు, 3 కిలోమీటర్ స్థలాలు అంతా తీసుకొని అదంతా గార్డెన్స్ చేస్తున్నారు. గార్డెన్స్ చేసేసి అక్కడ ఒక రివర్ ఉంది, అక్కడ ఒక చెరువు ఉంది, ఆ చెరువు పైన వంతెన కట్టేసి ఆ చెరువులో మంచిగా లైట్స్ అవి పెట్టి ఆ మొత్తము కీర్తన్స్ చేయాలని అలా చేస్తున్నారనమాట. సి, ఆయన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎంత బలం ఉంది, ఎంత శక్తి ఉంది, ఆయన ఏం చేస్తున్నాడు వాటితో? 100% భగవంతునికి వాడుతున్నాడు అనమాట. అట్లా ఎవరైనా చేస్తున్నారనుకోండి, మీ దగ్గర మీ సంపాదన 5,000 అయినా సరే, 5,000 కోట్లైనా సరే, ఆ సంపాదనతో మీరు ఏం చేస్తున్నారు అది ఇంపార్టెంట్. సో ఎప్పుడు కానీ మేము బాగా సంపాదిస్తా డివోషన్ నుంచి పడిపోతామా, అటాచ్మెంట్స్ పెరుగుతాయా, అట్లా కాదు. మీ దగ్గర సామర్థ్యం ఉంటే ఎంతైనా సంపాదించండి, కానీ మనం ఖర్చు పెట్టే ప్రతి విషయం కూడా మనం చూసుకొని దేని గురించి ఖర్చు పెడుతున్నాము, మనం ఏది ఖర్చు చేస్తున్నామో అది ఇంపార్టెంట్. ఒకవేళ మనకు శక్తి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి పాడే శక్తి ఉంటుంది, కొందరికి బలం ఉంటుంది, ఆ బలాన్ని దేనికి వాడుతున్నాం, రైట్? కృష్ణ భగవాన్ సేవలో వాడుతున్నామా, దెన్ ఇట్స్ ఓకే. కాకుండా ఇంకా ఇతరత్ర మనం వాడుతుంటే అది దుర్వినియోగం అనమాట. సో అట్లా
వీళ్ళందరూ ఏంటి అట్లా ఏదైతే మనం భగవంతుని ఎంజాయ్మెంట్ కోసం, మోక్షం కోసం, భగవతత్వ జ్ఞానం కోసం మనం ఏదైనా చేస్తుంటే అదంతా త్రిపాద విభూతులకు వెళ్తారనమాట. ఎవరైతే నేనే ఎంజాయ్ చేయాలి, ఇదంతా నా కోసమే, నేనే ఎంజాయ్ చేస్తాను ఇక్కడ, నేనే స్వామిని, అవన్నీ అని అనుకునే వాళ్ళందరూ ఏకపద త్రిపదిలో ఉంటారనమాట. ఈ భగవంతుడు ఇదంతా క్రియేట్ చేసినా కూడా ఈ ప్రాపంచిక లైఫ్ దీనికి అతీతంగా ఉంటాడు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత ఎప్పుడైతే భగవంతుని యొక్క నాభి నుంచి నేను వచ్చానో బ్రహ్మ అంటున్నాను అనమాట. నాకు ఏమి కనపడలేదు అక్కడ. యజ్ఞం చేయడానికి ఆ యజ్ఞ సామాగ్రి కావాలి కదా. ఇప్పుడు యజ్ఞం చేయాలంటే నెయ్యి కావాలి, తర్వాత ఆ కర్రలు కావాలి, ఆ నిప్పు కావాలి. ఇవన్నీ ఏమి లేవు అప్పుడు. బ్రహ్మ ఫస్ట్ లివింగ్ ఎంటిటీ పుట్టింది. సో అప్పుడు ఏమిటంట, అప్పుడు మనం ఏ సాక్రిఫైస్ ఏ ఒక్కటి యజ్ఞం చేయాలన్నా కూడా మనకు సామాగ్రి కావాలి, రైట్? దానికోసం మనకు ఆ, భగవంతుని యొక్క ఆల్టర్ కావాలి, తర్వాత ధాన్యం కావాలి, 4 ప్రీస్ట్ కావాలి, తర్వాత మంత్రాలు కావాలి. ఇవేమీ లేవు అప్పటికి ఇంకా. అప్పుడు భగవంతుని యొక్క చేతులు కాళ్ళ నుంచి ఇవన్నీ సమకూర్చారు. అందుకే మనం ఏం చేసినా కూడా భగవంతునికే అర్పించాలన్నమాట. అయితే ఈ రోజు శ్లోకం వచ్చేసి 29 చెప్తున్నారనమాట. ఆ తదుపరి మీ 9 మంది, అంటే నారదుడు ప్లస్ ఆయన యొక్క అన్నదమ్ములందరూ కలిసి 9 మంది ప్రజాపతులు. సో వాళ్ళందరూ ప్రజాపతులు, మనులు, తర్వాత సేజస్, సప్త ఋషులు, వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి ఈ యొక్క సామాగ్రి తీసుకొని ఆయనకు ప్రేయర్స్ చేస్తున్నారు అనమాట. ఇది పురుష సూక్త ప్రేయర్స్. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ తెలుగులో ఇది చదువుతాను మీకు. ఓ పుత్ర, అంటే ఆయన నారదుని ఉద్దేశించి చెప్తున్నాను అనమాట. పుత్ర, తదనంతరము ప్రజాపతులకు నీ 9 మంది సోదరులు వ్యక్తావ్యక్త పురుషులు ఇరువురిని సంతృప్తిపరచుటకు విధి విధానముగా యజ్ఞము నిర్వహించిరి. అది ఈరోజు శ్లోకం. ఓకే. సో ఇక్కడ ఆపుదాం మనము. ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఈరోజు క్లాస్లో కానీ ఇన్ జనరల్ వేరే ఏమైనా ఉంటే ఫస్ట్ ఇప్పుడు ఈ చాప్టర్లో ఉంటే అడగండి, లేకపోతే జనరల్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో సుధా మాతాజీ సిగ్నల్ రావట్లేదు అని చెప్తున్నారు. ఓకే. మిగతా వాళ్ళకి వినిపిస్తుంది కదా క్లాస్? వినిపిస్తుంది ప్రభుజీ. వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. వినిపిస్తుంది ప్రత్యక్ష. ఓకే. సో ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభు. ప్రభుజీ, ఇది శివుడి రోల్ ఏముంటాయి ప్రభు ఆధ్యాత్మిక ప్రపంచంలో? శివుడి రోల్ ఏంటి ఆధ్యాత్మిక ప్రపంచం? ఆధ్యాత్మిక ప్రపంచంలోనా? అవును ప్రభు. ఓకే. సో శివుడు 2 ఉంటాయన్నమాట. ఒకటి జీవతత్వ, ఒకటి ఇప్పుడు మనలాగా జీవతత్వ కూడా ఒకటి ఉంటుంది శివుడికి. ఇంకొకటి ఎటర్నల్, అంటే ఆయన ఎల్లప్పుడూ ఉండే సదాశివుడు. ఆధ్యాత్మిక రైట్. ఆధ్యాత్మిక సదాశివ అంటారు. సో అందుకే శివుడికి రెండు భాగాలు. ఒకటి ఈ ప్రాపంచిక లైఫ్లో శివుడి యొక్క రోల్ ఏంటంటే మనందరికీ తండ్రి లాగా అనమాట. సో బ్రహ్మ, శివుడు, విష్ణు వీళ్ళందరూ కూడా ఎవరు? కృష్ణ భగవానుని యొక్క గుణావతారాలు. సో సత్వగుణావతారం వచ్చేసి విష్ణుమూర్తి, రజోగుణ అవతారం వచ్చేసి బ్రహ్మ, తమోగుణ అవతారం వచ్చేసి శివుడు. సో అది కూడా కృష్ణ నుంచే వచ్చారు. అయితే శివుడికి 2 టైప్స్ చెప్పాం కదా. ఒకటి జీవతత్వ, ఈ మొత్తం ప్రళయం అయినప్పుడు ఆయన కూడా ఈ ప్రళయంతో పాటు వెళ్తారు. ఇంకోటి సదాశివ, ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. సో అది ఆధ్యాత్మిక ప్రపంచంలో. సో అందుకే శివుడి యొక్క లోకం ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు ఇదంతా పైనంతా 3 భాగాల ఆధ్యాత్మిక ప్రపంచం, కిందంతా ఒక భాగం
ఆమ్, మనం భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచం దాటాలంటే 8 లేయర్స్ దాటాలన్నమాట. ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్. భూమి, రాపో, నలో, అమ్మనో, బుద్ధి, రేవచ. మొత్తం 9. ఈ 9 ఈ 9 దాటిన తర్వాత మనకప్పుడు ఆమ్, బ్రహ్మజ్యోతి వస్తుంది. ఆ బ్రహ్మజ్యోతి అక్కడ ఆ అదేంటంటే బ్రహ్మజ్యోతి ఎక్కడ ఉంటుంది? ఈ బ్రహ్మజ్యోతి అంతటా ఉంటుంది. అయితే ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచం కనెక్టింగ్ మధ్యలో సదాశివలోక, తర్వాత ఇక్కడ మహత్తత్వ. అయితే శివుడి యొక్క రోల్ ఏంటి? శివుడి యొక్క రోల్ ఇక్కడ శివుడు, పార్వతి మనకి జగన్మాత, జగత్పిత లాగా. సో మన బద్ధ జీవులందరికీ తల్లిదండ్రుల్లాగా అనమాట. ప్రకృతి అంటే ఆమ్, పార్వతీదేవి. సో ఎప్పుడైతే ఈ మొత్తం ప్రకృతిని ఆ, మహావిష్ణు గ్లాన్స్ చేస్తాడనమాట, చూస్తున్నాడు ఆయన. ఈ ప్రకృతి మొత్తం చూసినప్పుడు ఆయన బ్రీతింగ్లో, ఆయన శ్వాస తీసుకొని వదిలినప్పుడు బ్రహ్మాండాలన్నీ వచ్చాయి. ఆ బ్రహ్మాండాల్లో అన్ని లివింగ్ ఎంటిటీస్ ఉంటాయి. అంటే అందరూ లివింగ్ ఎంటిటీస్ ఉంటాయి. ఒక్క గ్లాన్స్ ద్వారా, అంటే భగవంతుని యొక్క జస్ట్ వీక్షణ, ఆయన చూడడం ద్వారా ఈ లివింగ్ ఎంటిటీస్ అన్నీ ఆ, ఆ గ్లాన్స్ కూడా ఎలా అంటే శివుడి మీదుగా వెళ్తుందన్నమాట. అప్పుడు ఇవన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. ఈ జీవులందరూ కూడా మేనిఫెస్ట్ అవుతారు. సో మనకి ఇప్పుడు దర్శనం ఉన్నట్టుంది. సో అట్లా శివుడి యొక్క రోలు 2 ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రాపంచిక లైఫ్లో ప్లస్ అక్కడ. ఇంకోటి మనకు బ్రహ్మ సంహితలో పెరుగు, పాలు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. సో పాలు మనం తోడు పెడితే పెరుగు అయిపోతుంది. పెరుగు నుంచి పాలు కాలేవు, కానీ పాల నుంచి పెరుగు అవుతుంది. సో ఆ పాలు వచ్చేసి విష్ణుమూర్తి, పెరుగు వచ్చేసి శివుడు. సో ఒకసారి ఆ పెరుగులాగా మారిన తర్వాత మళ్ళీ పెరుగు పాలు కాలేదు. సో అట్లా శివతత్వం పెరుగుతో పోలుస్తారు. సో అట్లా అన్నమాట. అది బ్రహ్మ సంహితలో చెప్పారు, క్షీరం దది ఆ శ్లోకంలో. సో ఎస్, శివుడి యొక్క రోల్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని లివింగ్ ఎంటిటీస్కి తండ్రిలాగా ఉండడం. రెండోది ప్రళయం. ఈ మహాప్రళయం వచ్చినప్పుడు శివతాండవం ద్వారా ఈ ప్రళయం అంతా చేసేది ఆయనే అన్నమాట. సో ఆయన యొక్క రోలు ఆయనే అది చేస్తుంటాడు ఈ భౌతిక ప్రపంచం. సదాశివలోక ఎవరైనా బాగా శివుని భక్తులుంటే వాళ్ళు సదాశివలోకానికి వెళ్తారు. అది ఆధ్యాత్మిక లోకం. ఓకేనా ప్రభు? ఇంకా ఏమన్నా ఓకే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రణామాలు. నాది ఒక ప్రశ్న. మరి సదాశివ లోకంకు పోయిన వాళ్ళు మళ్ళీ వైకుంఠం లోకానికి పోవాలంటే మళ్ళా ఎట్లా ప్రభుజీ? ఒక్క నిమిషం మాతాజీ, ఇప్పుడు మనకు దర్శన్ స్టార్ట్ అయింది. జై శ్రీల ప్రభుపాదికి జై. ప్రభుపాద్ కి జై. శ్రీ శ్రీ గౌణితాయ్ కి జై. జగన్నాథ బలదేవ సుభద్రమాయ్ కి జై. జై శ్రీ శ్రీ రాధా నీల మాధవ్ కి జై. లక్ష్మీ శివదేవ్ కి జై. ఓకే. సో మీ ప్రశ్న మాతాజీ, సో హరే కృష్ణ ప్రభు. ఎవరైనా సదాశివ లోకానికి వెళ్ళినాక మళ్ళీ వాళ్ళు వైకుంఠ ఎలా వెళ్తారు? సో సదాశివ లోకానికి వెళ్ళే వాళ్ళు ఓన్లీ సదాశివుని భక్తులు.
అక్కడి నుంచి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. సో వాళ్ళు ఎల్లప్పుడూ అవును సదాశివ లోకంలోనే ఉంటారు. అవును ఈ మనకి ఎవరైనా సరే మనకి ఏది బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, మనము దేన్ని కోరుకుంటున్నాము, ఆ లోకానికి మనం కూడా వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నరసింహస్వామి భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు నరసింహస్వామి ఆమ్, వైకుంఠంలో కూడా నరసింహస్వామి ఆయనది ఒక సపరేట్ లోకంగా ఉంటుంది. వైకుంఠ అంటే ఒక లోకం కాదు. వైకుంఠ చాలా విశాలంగా ఎంతో పెద్దగా ఉంటుంది. ఎన్నో లోకాలు ఉంటాయి అక్కడ. రైట్? ఉమ్, ఇప్పుడు ఎవరన్నా నరసింహస్వామిని పూజ చేసేవాళ్ళు నరసింహస్వామి అక్కడ ఆ లోకంలో నరసింహస్వామి మెయిన్ డీటీగా ఉంటారు. అందరూ కూడా నరసింహస్వామి పూజలు భక్తులే ఉంటారు అక్కడ. కొందరికి వామనదేవు ఇష్టం అనుకోండి, వామనదేవు లోకానికి వెళ్తారనమాట. కొందరు సదాశివ అయితే సదాశివ లోకానికి. అట్లా సపోజ్ ఈవెన్ గణేష్ ఎవరన్నా వినాయకుడి భక్తులు ఉన్నారనుకోండి, ఇది వైకుంఠ లోకం కాదు, వినాయకుడికి కూడా సపరేట్ లోకం ఉంది. రైట్? కానీ మళ్ళీ వాళ్ళు ఈ ఈ ప్రాపంచిక లైఫ్లోనే ఉంటారు, కానీ వాళ్ళకు కూడా సపరేట్ ఈ అన్య దేవతలకు కూడా సపరేట్ లోకాలు ఉన్నాయన్నమాట. ఎట్లా? ఉమ్, సూర్యగ్రహం, చంద్రగ్రహం, అట్లా. తర్వాత ఒక్కొక్క గ్రహం ఆ గ్రహాలలోకి వెళ్తారనమాట. ఎవరికి ఏ ఏ దేవుడి పట్ల ఇష్టం ఉంటుందో అలా వెళ్తారనమాట. సో వైకుంఠానికి విష్ణుమూర్తి భక్తులు వెళ్తారు. విష్ణు పూజన, నారాయణుని ఆరాధన చేసేవాళ్ళు. తర్వాత శ్రీరామచంద్రుడిని కొలిచే వాళ్ళు అయోధ్యకు వెళ్తారనమాట. సో హైరార్కీ ఎలా చూపించారంటే ఈ ప్రాపంచిక లైఫ్, తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచం, ఈ రెండింటి మధ్యలో సదాశివలోక, బ్రహ్మజ్యోతి, దీని తర్వాత వైకుంఠ. వైకుంఠాలో కూడా రకరకాల లోకాలు. ఆ వైకుంఠాన్ని దాటి ఇంకా పైన అయోధ్య, అక్కడ రామచంద్ర, సీతారాం, లక్ష్మణ్, హనుమాన్ వాళ్ళందరూ ఉంటారనమాట. ఎవరైతే రాముని కొలుస్తారో ఆ లోకానికి వెళ్తారు. దానికంటే పైన గోలోక బృందావన్. గోలోక బృందావనం అన్నిటికంటే పైన. ఆ గోలోక బృందావనంలో కూడా భక్తులు 5 రకాలుగా భగవంతుణ్ణి సేవించుకోవచ్చు. రైట్? శాంతరస, దాస్యరస, సఖ్యరస, వాత్సల్యరస, మాధుర్యరస. శాంతరసలో భగవంతుణ్ణి ఒక చెట్లలాగా, ఆ, లేకపోతే ఒక చెరువులాగా అక్కడ భగవంతుని సేవించడం. ఆ, తర్వాత దాస్యరసలో భగవంతుని యొక్క దాసుల్లాగా, సఖ్యరసలో భగవంతుని యొక్క స్నేహితుల్లాగా, గోపాస్ లాగా. తర్వాత వాత్సల్య రసలో భగవంతుని యొక్క తల్లిదండ్రుల్లాగా, యశోదానంద మహారాజ్ అలా. లేకపోతే ఎల్డర్లీ గోపీస్, ఎవరైనా పెద్ద గోపీస్, గోపాస్ పెద్దవాళ్ళు, అంటే కృష్ణాని వాళ్ళు కొడుకుగా చూస్తారనమాట. ఇంకా మాధుర్య రస అంటే ప్రేమ, కృష్ణ భగవాన్ మీద ప్రేమ, ఐదర్ ప్రేయసుడిగా ప్రేయసి అట్లా, లేదా వివాహం చేసుకోవాలని అట్లా అనుకునే వాళ్ళు ఆ లోకానికి వెళ్తారు. సో ఇదంతా ఏంటంటే ఏ ఏ జీవికి, ఏ ఆత్మకి ఏ ఇంట్రెస్ట్ ఉందో దానికి వెళ్తున్నారు అనమాట. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. మనకు అన్ని వివరంగా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ, ఆధ్యాత్మికమైన సదాశివ లోకానికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ అది ఆధ్యాత్మికమైనప్పటికీ కూడా మళ్ళీ జన్మలు ఉంటాయా ప్రభుజీ? సదాశివలోకంలో అంటే సదాశివుణ్ణి పూజ చేసే వాళ్ళకి వాళ్ళు కూడా ఒకవేళ ప్యూర్ డివోటీస్ అయితే ఇంకా మళ్ళా వాళ్ళకు జన్మ ఉండదు మాతాజీ. కానీ వాళ్ళందరూ శివుల లోకంలో ఉంటారు, సదాశివుడి లోకంలో. ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ధన్యవాద ప్రణామం రాధా గౌరంగి మాతాజీ. ప్రభుజీ, మరి శాస్త్రం చదవని వాళ్ళు, కృష్ణ గురించి తెలుసుకోలేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు భక్తి చేస్తున్నారు కానీ కృష్ణ అంత డీప్ గా ఎవరు వెళ్ళలేకపోతారు కదా ప్రభుజీ. వాళ్ళ సంగతి ఏంటి ప్రభుజీ? వాళ్ళు ఎలా? సో బృందావన్లో గోపీస్ మాతాజీ
బృందావనంలో గోపీస్ వెళ్ళి ఏమీ చదువుకోలేదు. వాళ్ళకి వేదాలు తెలియదు, శాస్త్రాలు తెలియదు. వాళ్ళ ఇంట్లో ఏంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారనమాట. రైట్? వెన్న చిలకడము, తర్వాత స్వీట్స్ చేయడము, ఇటువంటి పనులు చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు అందరూ కూడా కృష్ణ గురించి వింటున్నారు. ఒకరి ద్వారా ఒకరి నుంచి ఒకరు వింటున్నారంట. ఆ వినడం ద్వారానే వాళ్ళు ఆ కృష్ణ మీద ప్రేమ ఏర్పాటు చేసుకున్నారు. రైట్? ఈవెన్ రుక్మిణీదేవి. సో రుక్మిణీదేవి కూడా కృష్ణని ఎప్పుడు చూడలేదు. చూడకున్నా కూడా వేరే అక్కడక్కడ విన్నది. రైట్? ఆమె కూడా ఏమి ఈ వేదాస్లో పండితురాలు అట్లా ఏం కాదు. ఆ, తర్వాత కుంతిదేవి కూడా వేదాస్ అంతా ఆమెకు అంత చదువుకున్నది, జ్ఞానం అంతా సముపార్జించుకున్నది అనేది ఇక్కడ లేదు. కాకపోతే ఆమె కూడా దేవాది దేవుడు ఉన్నాడు, కృష్ణ భగవానుడు ఉద్భవించాడు, తర్వాత ఆమె ఎప్పుడు ఆ, భక్తిలో ఉండేదన్నమాట. సో కృష్ణ భగవానుని భక్తికి ఏది అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా జన్మైశ్వర్య శృత శ్రీభిడ్, ఎవరికైనా మంచి జన్మ ఉండి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అన్ని వేదాలు చదువుకున్నారనుకోండి, ఐశ్వర్యం ఉంది, ఎంతో ధనం ఉంది, శృత ఆ, శ్రీభిర్, మంచి అందమైన శరీరం ఉంది, ప్లస్ విద్యావంతులు, ఎంతో శాస్త్రాలు అన్నీ చదువుకున్నారు వాళ్ళు. వీళ్ళన్నిటి ద్వారా కూడా కృష్ణ అందడంట. రైట్? ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ ఉంటే ఏమవుతుంది? గర్వం పెరుగుతుంది. మీరు చూసారా? ఎవరైనా మన క్లాస్మేట్స్ అందరూ చిన్నప్పుడు వాళ్ళు మనతో ఉన్నంతసేపు బాగానే ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు బాగా చదువుకొని ఏదో డాక్టర్, పెద్ద ఇంజనీర్, విదేశాలకు వెళ్ళిపోయారనుకోండి, ఇంకా వీళ్ళని పట్టించుకోరు సరిగా. రైట్? అట్లా ఎప్పుడైనా కూడా గర్వం అనేది పెరుగుతుంది, బిజీ అయిపోతారు. సో ఇన్ఫ్యాక్ట్ ఈ లక్షణాలు జన్మైశ్వర్య శృత శ్రీభిర్ ఈ లక్షణాలు ఉన్నా కూడా అది ఇంకా భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి కొంచెం దూరం అవుతారు వాళ్ళు. కానీ దగ్గరే ఛాన్స్ ఉండదన్నమాట. ఎందుకు? ఇప్పుడు డబ్బు లేదనుకోండి, ధనం లేదనుకోండి, వాళ్ళు అట్లీస్ట్ అయ్యో నాకు ఆకలి అవుతుంది, నాకు ఎవరిస్తారు, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడని అట్లీస్ట్ దేవుణ్ణి ఆలోచించుకుంటాడు. బాగా ధనం ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు? నేను ఏదైనా చేయొచ్చు అని అసలు వాళ్ళు భగవంతుడు ఉన్నాడనేది కూడా మర్చిపోతారనమాట. సో అట్లా. సో మీ ప్రశ్నకి మాతాజీ, ఈ భగవంతుడు ఎవరో తెలియని వాళ్ళు వీళ్ళందరూ ఎవరికి కూడా అయినా సరే, ఎవరైనా ఒకరు చెప్పగా విని గుడి ఉంది, ఆ గుడిలోకి ఎవరైనా రాణిస్తారు కదా. గుడిలో భగవంతుడు ఉన్నాడు, ఆ అయ్యగారు ఏదో ప్రసాదం పెడుతున్నాడు, ఏదో ఒక ప్రవచన చెప్తున్నాడు, క్లాస్ వైష్ణవులు వాళ్ళ ద్వారా వినడము, అట్లా కూడా ప్రేమ పెంచుకొని భక్తులు అవ్వచ్చు. సో భక్తికి, నాలెడ్జ్కి, ధనానికి, అందానికి ఏమి రిలేషన్ లేదు. ఇది ఆల్రెడీ మనకి కుంతి మహారాణి ఆ శ్లోకంలో చెప్పేసింది అనమాట. జన్మైశ్వర్య సుత శ్రీభిర్ ఏదమాన మదః పుమాన్ ఇవన్నీ ఉంటే మదః పుమాన్ నైవార్హత్య విధాతుం వై త్వామకించన గోచరం. మీరెవరికి దక్కుతారు కృష్ణ? ఓన్లీ నా దగ్గర ఏది ఉన్నా అదంతా కృష్ణ వలనే అవుతుంది. నాకున్న అందం కూడా కృష్ణ ఇచ్చిందే, నాకున్న చదువు కృష్ణ ఇచ్చిందే, నాకున్న ధనము కృష్ణ ఇచ్చిందే, నాకున్న ఫ్యామిలీ కృష్ణ ఇచ్చిందే, నాకు ఈ బాడీ వ్యవస్థ అంతా నడిచేది, బలం అన్నీ కృష్ణ ఇచ్చిందే, ఇవన్నీ కృష్ణ ఇచ్చిందే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి అన్నీ ఉన్నా సరే వాళ్ళ కృష్ణ దొక్కుతాడు. కానీ ఎంత బీద స్థితిలో ఉన్నా సరే, ఇది నా యొక్క చిప్ప, ఇది నా యొక్క అడుక్కునే చిప్ప, ఇది నా యొక్క డ్రెస్ అని ఎవరన్నా నాది అనుకుంటున్నారు అనుకోండి, అటువంటి వాళ్ళకు కృష్ణ దక్కడు. సో ఎడ్యుకేషన్తో సంబంధం లేదు మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. చాలా అన్ని మంచి మంచి విషయాలు చెప్పిండ్రు ప్రభు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, సో ఇంకేం ప్రశ్నలు ఎవరికైనా ఉంటే అడగండి, లేకపోతే ఈరోజు ఆపుదాము. నేను నెక్స్ట్ 2 వారాలు క్లాస్ తీసుకోవడానికి వీలు పడట్లేదు. మళ్ళీ 3వ వారం నుంచి మళ్ళీ జాయిన్ అవుతాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 25, ఆ తర్వాత 1వ తారీఖు, మళ్ళీ 8వ తారీఖు, 8, 9 ఇండియాలో 9వ తారీఖు, ఇక్కడ 8, జనవరి 8 నుంచి మళ్ళీ ప్రారంభిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు అందరూ ఈ న్యూ ఇయర్ టైంలో ఉంది కాబట్టి సో అందరూ రిఫ్లెక్ట్ చేసుకోండి, రైట్? మనకు మన జీవితం ఇప్పటి వరకు ఏం జరిగింది, మన యొక్క లక్ష్యం ఏంటి, అంతిమ లక్ష్యం ఏంటి? ఉమ్, మనము ఆ, ఒక్కసారి రిఫ్లెక్ట్ చేసుకోండి ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు, పనంతా అయిపోయినాక లేదా చదువంతా అయిపోయినాక రిలాక్స్గా ఒక్కసారి ఒక్కరు ఉన్నప్పుడు రిఫ్లెక్ట్ చేసుకోండి. అసలు ఏంటి నా జీవితం, నా అంతిమ లక్ష్యం ఏంటిది, నేను ఎక్కడున్నాను, నేను ఏం చేయాలనుకున్నాను లాస్ట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో కానీ ఎందుకు చేయలేకపోయాను, అవన్నీ రాసి మీరు నెక్స్ట్ ఇయర్ ఏమి ఏమి మీరు సాధించాలనుకుంటున్నారు అనేది ఒక పేపర్ పెన్ తీసుకొని రాయండి. జస్ట్ మనసులో అనుకుంటే సరిపోదు, రాయాలి కంపల్సరీ. రాస్తే క్లారిటీ వస్తుంది. ఆ రాసేది కూడా ఎలా రాయాలి? నేను ఒక భక్తుని కావాలి అని రాయకూడదు, లేదా నేను శుద్ధ భక్తుని కావాలి అని రాయకూడదు, ఒక మంచి భక్తుని, అట్లా కాదు. స్మార్ట్ గోల్స్ పెట్టుకోవాలన్నమాట. స్పెసిఫిక్, ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే యాక్షనబుల్, SMAR అంటే రిజల్ట్స్ ఓరియంటెడ్, టీ అంటే టైం బాండ్. సో ఎస్ అంటే స్పెసిఫిక్, మీరు తీసుకున్న గోల్ స్పెసిఫిక్గా ఉండాలన్నమాట. ఎట్లా అంటే నేను ప్రతి నెల, ఇప్పుడు నేను 2 రౌండ్స్ చాంటింగ్ చేస్తున్నాను, నేను ప్రతి నెల 2 రౌండ్లు ఇంక్రీజ్ చేసుకుంటాను, అది స్పెసిఫిక్. ఓకే, ఎగ్జాంపుల్. మెజరబుల్, ఏదైనా కొలవగలగాలి. ఇప్పుడు సపోజ్ మనము ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే జ్వరం థర్మామీటర్ పెట్టి చూస్తాడనమాట. ఓకే 98, నువ్వు ఓకే, నీకేం అవసరం లేదు. 102 జ్వరం, ఇది చాలా జ్వరం ఎక్కువ ఉంది నీకు. 104 ఉంది అనుకోండి, అడ్మిట్ చేయాలి. 105 ఉంటే ఇమీడియట్గా సెలైన్ అవి పెట్టేసి ఇంకా ట్రీట్మెంట్ వేరే తిరిగా ఉంటుందన్నమాట. సో అట్లాగే బ్లడ్ ప్రెషర్, అన్నీ మెజర్ చేస్తారు డాక్టర్స్. మీ బ్లడ్ మెజర్ చేస్తున్నారు, అన్నిటికీ కొలత ఉంది. మీ బట్టలు వేసుకోవాలన్నా కొలత ఉంటుంది, ప్రతిదానికి కొలత ఉంది. అట్లాగే మనం చేసే ప్రతి గోల్ కూడా కొలత ఉండాలి. ఎట్లా? ఓకే, నేను నెక్స్ట్ 3 మంత్స్లో ఇది పూర్తి చేయాలి. లేదా ఇంకొక కొలత అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను భాగవతం చదువుకోవాలనుకోండి, అట్లా కాకుండా నేను ప్రతిరోజు 5 పేజీల భాగవతం చదువుతాను, కొలవాలి. ఆ మెజర్మెంట్స్ 5 పేజీలు అనేది కొలత. సో అట్లా ఒకటి స్పెసిఫిక్ గోల్, తర్వాత కొలత చేసుకోవాలి. యాక్షనబుల్, ఏదో ఒక యాక్షనబుల్ ఉండాలి ఆ గోల్కి, రైట్? యాక్షన్ ఓరియంటెడ్, దాంతో మీరు ఏం చేస్తారు, ఎన్ని శ్లోకాలు నేర్చుకుంటున్నారు, ఎన్ని పేజీలు చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, అది SMART, రిజల్ట్స్. దాని యొక్క ఫలితం ఏముంటుంది, అది రోజు రిపీట్ అయ్యేలాగా ఉండాలి. తర్వాత SMART, టైం బౌండ్. టైం బౌండ్ అంటే ఈ టైం వరకు నేను ఇది చేస్తాను, అంటే నెక్స్ట్ 3 నెలల్లో నేను ఇది పూర్తి చేస్తాను, ఆర్ నెక్స్ట్ సంవత్సరం మొత్తం నేను ఇది చేస్తాను. అట్లా ఏదో ఒక టైం పెట్టుకోవాలి. టైం పెట్టుకోకుండా నేను భాగవతం చదువుకుంటాను రోజు 4 పేజీలు, అట్లా కంటే నేను రోజు 4 పేజీల భాగవతం చదువుతాను నెక్స్ట్ 5 సంవత్సరాల వరకు, ఆర్ నెక్స్ట్ ఇయర్ వరకు, అది కూడా టైం బౌండే. అట్లా మీరు ఒక గోల్స్ రాసుకోండి. గోల్స్ రాసుకుంటే ఏమవుతుందంటే చాలామందికి భక్తిలో వెళ్ళాలని ఉంటుంది, దీక్ష తీసుకోవాలని ఉంటుంది, చాంటింగ్ చేయాలని ఉంటుంది, కానీ ఈ గోల్స్ లేకపోయేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏమీ చేయలేకపోతున్నారు, పనుల్లో పడేసి అన్నీ మర్చిపోతున్నారు. కాబట్టి ఇట్లా రాసుకుంటే ఏమవుతుందంటే ఓకే ఇది నేను రాసుకున్నాను కదా అని మళ్ళీ మళ్ళీ మీరు వారం వారం అది చూసుకొని తద్వారా మీరు చేసుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ డివోటీస్ ఉన్న వాళ్ళు, నేను చాంటింగ్ అటెంటివ్గా చేస్తాను, అంటే నేను చాంటింగ్ చేసేటప్పుడు నేను అది వింటాను, చాలా జాగ్రత్తగా అటెంటివ్గా చేస్తాను, అదొక గోల్ పెట్టుకోవచ్చు, రైట్? మీరు చాంటింగ్ చేసిన ప్రతిరోజు ఒక బుక్లో రాసుకోండి, ఈరోజు చాంటింగ్ నేను 0 నుంచి 10, అన్ని మాలాలు విన్నాను అనుకోండి, 10 ఇవ్వాలి. మొత్తం ఒక రౌండ్ అయిపోయినాక చాలా ఆలోచనలు వచ్చాయి, మైండ్ ఇటు వెళ్ళిపోయింది అటు వెళ్ళిపోయింది, సగం మంత్రాస్ నేను వినలేదు, 5 మార్కులు ఇవ్వండి, రైట్? 1 మార్క్ ఇవ్వండి. ఒక్కటే బాగా మైండ్ అజిటేటివ్గా ఉంది, ఏది చేసినా కూడా ఎటో ఎటో వెళ్తుంది, చాంటింగ్ మాత్రం చేస్తున్నా కానీ మైండ్ అంతా ఎక్కడ ఉంది, 1 ఇవ్వండి. 1, 2, 1 నుంచి 10 ఆ స్కేల్. సో ప్రతిరోజు రాసుకొని రోజు మీరు 2 దగ్గరే ఉన్నారనుకోండి 3కు ప్రయత్నం చేయండి, రోజు 3 దగ్గర ఉన్నానికి 4, అట్లా. లేదా ఆల్రెడీ మీరు మంచిగా చేస్తే
9, 10 అట్లా వచ్చే ప్రయత్నం కూడా చేయండి. సో ఇట్లా ఈ న్యూ ఇయర్ టైంలో ఈ గోల్ సెట్టింగ్ అనేది మనం చేసుకోవచ్చు. చేసుకొని అది ఏదైనా కూడా మనం పెట్టుకునే గోల్ ఎట్లా ఉండాలి? కొందరు నేను స్వీట్స్ తిననని గోల్ పెట్టుకుంటారు. దానివల్ల ఉపయోగం ఏంటి? మీ హెల్త్‌కే. మళ్ళా మనమే. నేను స్వీట్స్ తినను. నువ్వే సెంటర్ అక్కడ. అట్లా కాదు. నేను పెట్టుకునే గోలు కృష్ణకి ఇష్టమా కాదా? చాంటింగ్ చేస్తున్నారు. యెస్, కృష్ణకి ఇష్టం. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారు. కృష్ణకి ఇష్టమే. భాగవతం కథ వింటున్నారు, చదువుతున్నారు. కృష్ణకి ఇష్టమే. ఇట్లాంటియన్నీ ఏదైనా కృష్ణకి ఇష్టమా కాదా? టిక్. కృష్ణకి ఇష్టమైనవి చేయాలి. లేకపోతే అది అటువంటి గోల్స్ మనకు అవసరం లేదు. అట్లా. సో మీరు ఈవెన్ మీ యొక్క స్కూలు, గ్రేడ్స్ ఏదన్నా సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా వాటికి కూడా గోల్స్ పెట్టుకోవచ్చు. ఈవెంచువల్లీ మీరు భక్తిలో వాటిని వాడుకోవచ్చు. అట్లా కూడా చేయొచ్చు. సో అట్లా చేయండి ఈ న్యూ ఇయర్ టైంలో, డిసెంబర్ స్పెషల్లీ ఈ హాలిడేస్ టైంలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ప్రభుజీ, లోకేష్ ప్రభు రికార్డింగ్ ఉంటుంది. రికార్డింగ్ లింక్ నేను ఎవరికి పంపించాలి? ఇక్కడ మీ గ్రూప్ ఏమైనా ఉందా? జ్యోతి రూప కమల మాతాజీకి పంపిస్తాను, మీరు అక్కడి నుంచి తీసుకోండి. ఓకే, హరే కృష్ణ ప్రభు దామోదర్ ప్రణామాలు. ప్రభు పంపిస్తే కూడా ఓ ప్రభుజీకి పంపింది. దామోదర్ ప్రభువా? అవును ప్రభు, అందరూ పంపించేస్తారు. ధర్మేంద్ర ప్రభుజీ. హరే ఓ కృష్ణ. ధర్మేంద్ర ప్రభు. ఓకే, దామేశ్వర్ ధర్మేంద్ర ప్రభు. ఎస్, లేకపోతే మా ప్రభు కూడా అడ్మిన్ ఉన్నారు ప్రభుజీ. మా ప్రభు పంపించిన గ్రూప్ లో పెట్టేస్తారు. షూర్ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామాలు. ప్రభు హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. నేను అది ధన్యవాద ప్రణామం. నేను అది మహాభారతం కొన్న ప్రభు. అయితే మన గీత జయంతి రోజు నుంచి స్టార్ట్ చేసిన ప్రభు బుక్కుని. ఓకే ఓకే, భగవద్గీతనా? ఇప్పుడు మీరు చెప్తున్న జ్ఞాపకం వచ్చింది ప్రభు. అట్లానే చదవండి భగవద్గీత. మహాభారతం ప్రభు. ఓ మహాభారతం ప్రభు ఎగ్జామ్ రాసేసి అయిపోయింది. ఓకే, మహాభారతం ప్రభు. ఇది కూడా 8వ స్కందం అవుతుంది ప్రభు. మేము భక్తుల సాంగత్యం చదువుతున్నాం. వండర్ఫుల్, భాగవతం. వండర్ఫుల్. చరితామృతం కూడా మధ్యలో ఇలా కంప్లీట్ అయిపోతుంది ఒక ప్రభు చెప్పి. వెరీ నైస్. అయితే మహాభారతం చదవలేదని చెప్పి స్టార్ట్ చేసిన గీత జయంతి నుంచి. ఓకే ఓకే, నేను రోజుకి ఒక 5 పేజీలు చదవాలని అనుకున్నా ప్రభు. ఆ రోజు నుంచి మీరు చెప్తే జ్ఞాపకం వచ్చింది, అందుకే చెప్తున్నా ప్రభు. సంతోషం మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అట్లా భక్తుల సాంగత్యంలో చదువుకుంటే ఇంకా బెటర్. ఎందుకంటే ఒక 2 వారాలు 3 వారాల తర్వాత మళ్ళీ మనం రావట్లేదు అనుకో, అట్లీస్ట్ భక్తులు ఫోన్ చేస్తారు, ఏంటి కొన్ని రోజులు వచ్చారు మళ్ళీ రావట్లేదు, అంతా ఓకేనా మీకు? అట్లీస్ట్ వాళ్ళు మళ్ళీ మనకు గుర్తు చేస్తారనమాట. సో అది మంచి, ఇంకా బెటర్. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, ధన్యవాదాలు. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు. ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ నాకు రాధాష్టమి కావాలి, తెలుగులో దొరుకుతలేదు ప్రభుజీ. ఇంగ్లీష్ లో ఉంది కానీ తెలుగులో కావాలి ప్రభుజీ. ఆదికాష్టకమా? అవును. తెలియదు మాతాజీ, అంటే వెతుకుతాను, నేను వెతికి ట్రై చేస్తాను. తెలుగులో కూడా లేదు. భజన మాలిక అది బుక్ పెద్దది ఉంది మాతాజీ, దాంట్లో ఉంది మాతాజీ, మన టెంపుల్లో ఉంది బుక్. కూడా ఉంది ప్రభుజీ. గౌడీయ గీతాల బుక్ ఉంది పెద్దది, దాంట్లో ఉంది మాతాజీ. నేను అడిగి మన వాళ్ళు ఎవరన్నా అటు వచ్చేది ఉంటే పంపిస్తాం. మన స్టాల్లో ఉంది సండే రోజు. అవును మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. ధన్యవాదాలు. ప్రణామం. మజా మాతాజీ.